హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీపీఎస్సీ మైండ్ మ్యాప్ ఛానల్. ఇది పెట్టడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే, ఎవరైతే ఏపీపీఎస్సీకి ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారో, ఎయిదర్ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, టీఎస్‌పీఎస్సీ కావచ్చు, ఏదైనప్పటికి కూడా ఎవరైతే ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నా వంతు హెల్ప్ చేయడానికి. ఎందుకంటే నేను 2014 నోటిఫికేషన్, ఆ తర్వాత నోటిఫికేషన్ కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ కూడా బాగానే రాశాను. మెరిట్ లిస్ట్‌లో ఒక 10 మార్క్స్‌లో నాది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పోయింది. అండ్ అట్ ది సేమ్ టైమ్ అదే టైంలో నేను ఆర్ఆర్‌బీ జేఈ కూడా రాశాను. జేఈలో సెలెక్ట్ అవ్వటం, జేఈ ప్రెజెంట్ జేఈగా వర్క్ చేస్తున్నాను. సో, నా వంతు హెల్ప్ చేయడానికి ఈ ఛానల్ పెట్టాను. ఐ మీన్ ఈ పేజ్ పెట్టాను. మీకేదైనా డౌట్స్ ఉన్నా, అట్లాగే నా వంతు నేను ప్రిపరేషన్ ప్లాన్ గానీ, ఎలా ప్రిపేర్ అవ్వాలని గానీ, యాజ్ ఎ బిగినర్‌గా మీరెలా స్టార్ట్ చేయాలనేది నా వంతు ఇన్పుట్స్ మీకిస్తాను. స్టార్టింగ్ వచ్చేటప్పటికి ఎయిదర్ గ్రూప్ 2 ఆర్ మీరు ప్రిపేర్ అవుతున్న సబ్జెక్ట్ ఏదైనప్పటికి కూడా ఒక్కసారి సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకోండి. ఈ సిలబస్ కాపీ మీకు అఫీషియల్ వెబ్‌సైట్‌లో దొరుకుతుంది మీకు. సిలబస్ కాపీ తీసుకోండి, ప్రింటౌట్ తీసుకోండి. ప్రింటౌట్ తీసుకున్న తర్వాత మీరు వన్స్ ఆ సిలబస్ మొత్తాన్ని కూడా 1కి 2 సార్లు పూర్తిగా చదవండి. చదివిన తర్వాత అర్థం చేసుకోండి. అంటే సిలబస్ ఎలా ఉంది? ఎంతవరకు మనం చదవాల్సిన మేజర్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి? ఎందుకంటే ఇంతకుముందు ఇప్పటికి ప్రిలిమ్స్ సిలబస్ చేంజ్ ఉంది. అట్ ది సేమ్ టైమ్ అడిగే విధానంలో కూడా చాలా చేంజెస్ ఉన్నాయి. సో, ఆ ఒక్క వ్యూని ఇక్కడ మీకు పెడుతున్నాను. ఒకసారి ఈ పేజ్‌లో మీకు చూస్తే మీకు అర్థమవుతది. సిలబస్, ఆ పరీక్షా విధానం ఎలా ఉంది? ఎగ్జామ్ ప్రిపరేషన్‌కి ముందు మీరు అప్లై చేయడానికి ఏమేమి అర్హతలు ఉన్నాయి? తర్వాత పోస్ట్ ప్రయారిటీస్ ఇవి ఒక్కసారి మీరు అవి ఒకసారి మీరు చూసుకోవాల్సి ఉంటది. సెకండ్‌ది బుక్స్, స్టాండర్డ్ బుక్స్ స్టాండర్డ్ బుక్స్ ఏమున్నాయని మీకు చెప్తాను. స్టాండర్డ్ బుక్స్ విషయానికొచ్చేటప్పటికి దానికంటే ముందు ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ఏమేమి చదవాలి? ఏ ఏ కాన్సెప్ట్ ఏ ఎన్‌సీఈఆర్‌టీ బుక్‌లో నుంచి చదవాలనేది కూడా మీకు చెప్తాను. థర్డ్‌దొచ్చేటప్పటికి ఆహ్, ఎయిదర్ మీరు ఏదైనా జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్నారా? లేదంటే ఫుల్ టైమ్ ప్రిపరేషన్‌లో ఉన్నారా? నేనైతే ఓన్‌గా ప్రిపేర్ అయ్యాను. ఎటువంటి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళకుండానే ప్రిపేర్ అయ్యాను. నేను చేసిన ఒక రాంగ్ ఏంటంటే, నేను కేవలం ఆహ్, స్టాండర్డ్ బుక్స్ ప్రిపేర్ అవ్వలేదు. నా తప్పది. అప్పటికి యూట్యూబ్ వీటి మీద ఎక్కువ నాకు అవగాహన లేకపోవటం వల్ల స్టాండర్డ్ బుక్స్ ఏంటో తెలీదు. కొంతమంది ఫ్రెండ్స్‌ని అడిగాను. వాళ్ళు ఇచ్చిన బుక్స్ కొంచెం తప్పు. నన్ను గైడ్ సరిగ్గా చేయలేకపోయారు. అది నాకు కొంచెం మైనస్ అయింది. సో, ఆ తప్పు మీ విషయంలో జరగకుండా స్టాండర్డ్ బుక్స్ మీకు చెప్తాను. సో, అట్ ది సేమ్ టైమ్ ఆ ప్రిపరేషన్ ఎలా ఉంటదనేది మీకు ఫర్దర్ వీడియోస్‌లో ఉంటుంది. సో, ఒకసారి ఈ పేజ్‌ని మీరు ఫాలో అవ్వండి. అట్ ది సేమ్ టైమ్ కింద టెలిగ్రామ్ ఛానెల్ ఇస్తాను. దాంట్లో జాయిన్ అవ్వండి. నేను ఇప్పుడు చూపించే మెటీరియల్ గానీ, మైండ్ మ్యాప్స్ గానీ ఇవన్నీ కూడా దాంట్లో మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. థాంక్ యూ.